Dear students, today we are going to learn an interesting topic that is probability. అందులో మనం చాలా ఇంపార్టెంట్ విషయాలు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఏంటి అవి అంటే కండిషనల్ ప్రాబబిలిటీ, వాట్ ఈస్ కండిషనల్ ప్రాబబిలిటీ అండ్ వాట్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి, డిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి, నెక్స్ట్ వాట్ ఈస్ ద మల్టిప్లికేషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ, నెక్స్ట్ బేస్ థియరమ్. ఆ బేస్ థియరంలో ఇవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. పార్టీషన్ అంటే ఏంటి, థియరమ్ ఆఫ్ టోటల్ ప్రాబబిలిటీ, ఈ వీటన్నిటిని కలిపితే మనకు బేస్ థియరం వచ్చేస్తుంది అనమాట. అందులో నా థియరంలోనే ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి 7 మార్క్స్కి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న కాన్సెప్ట్స్ మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది ఎక్కువగా 7 మార్క్స్కి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఈ మల్టిప్లికేషన్ థియరం ఇంక్లూడింగ్ ద డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ, అవి కలుపుకొని 4 మార్క్స్కి అడుగుతుంటారు. నెక్స్ట్ వీటిపైన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్సైజ్ 9స్లో చేస్తాం. అవి ఇంకా చాలా ఇంపార్టెంట్. సో లిజన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా 1కి 2 సార్లు వినండి. చాలా మంచి ఎగ్జాంపుల్స్తో, రిలవెంట్ ఎగ్జాంపుల్స్తో ఈ వీడియో చేస్తున్నాను. బాగా విని మీ ఫ్రెండ్స్కి కూడా ఇంత అద్భుతమైన కంటెంట్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, రైట్. సో లెట్ us స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ కండిషనల్ ప్రాబబిలిటీ? కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, అసలు నేమ్ ఎందుకు వచ్చింది అనేది చూద్దాం. కండిషనల్ ప్రాబబిలిటీ అంటే యాక్చువల్గా ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారనుకోండి. ఓకే, సో అంబ్రిల్లాస్ అమ్ముతాడు అతను. ఓకే, సో అంబ్రిల్లాస్ అమ్మే అతను ఇప్పుడు అతనికి ఎప్పుడు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఎప్పుడు ఎక్కువగా ఎర్న్ చేయగలుగుతాడు మనీ, డిపెండింగ్ అపాన్ సీజన్స్. ఓకే, సో వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం ఉంటుంది కదా, సమ్మర్, రెయినీ, వింటర్ సీజన్స్ ఉంటాయి కదా. సో ఏ సీజన్లో అతనికి ఎక్కువ ప్రాఫిట్ వస్తుందన్నమాట. ద కండిషన్ ఈజ్ దేర్ ఈస్ ద కండిషన్ దట్ ద వెదర్ షుడ్ బి రెయినీ సీజన్. ఓకే, రెయినీ సీజన్లో మాత్రమే అతను ఎక్కువగా అంబ్రిల్లాస్ అమ్మగలుగుతాడు, ఎక్కువ గెయిన్ చేయగలుగుతాడు, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. సో ఇట్లాంటి మన డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. అంటే సిచ్యువేషన్స్ ఆన్ దోస్ కండిషన్స్ సమ్ బిజినెస్ పర్సన్స్ విల్ గెట్ ది ప్రాఫిట్స్. ఓకే, సో ఇలా మన రియల్ లైఫ్ అప్లికేషన్స్లో కూడా ఈ కండిషనల్ ప్రాబబిలిటీని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ. ఓకే, మనం ఆల్రెడీ అదేంటి కాయిన్, టాసింగ్ కాయిన్, రోలింగ్ డై, వీటిపైన మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు కండిషనల్ ప్రాబబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ కాయిన్ ఈజ్ టాస్డ్. ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ వన్స్. ఓకే, ఒక కాయిన్ని ఒకేసారి ట్వైస్ చేశాను. Twice, what is the probability to get two tails when at least one tail occurs అని ఇలా కండిషన్ ఇచ్చాడండి. ఎప్పుడైతే అట్లీస్ట్ కనీసం ఒక టేల్ ఉంటుందో అందులోకి వెళ్ళి మళ్ళీ 2 టేల్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత, ఇలాంటి. అంటే మనం ఒక ప్రాబబిలిటీ క్వశ్చన్ డిస్కస్ చేస్తూ అక్కడ చిన్నగా ఒక కండిషన్ మెన్షన్ చేశాడు అనుకోండి. ఓకే, అంటే ఇది జరిగిన తర్వాత, ఆఫ్టర్ అక్కరెన్స్ ఆఫ్ దిస్ సిచ్యుయేషన్, వెన్ అట్లీస్ట్ 1 టేల్ అక్కర్స్. ఓకే, వెన్ అట్లీస్ట్ 1 టేల్ అక్కర్స్ అంటే అది జరిగిన తర్వాత ఇది జరగడానికి ప్రాబబిలిటీ ఎంత, దట్ ఈస్ ద సిచ్యువేషన్ హియర్. అలాంటి కేసులో మనం ఇలా కండిషన్స్ ఉపయోగించినప్పుడు మనం కండిషనల్ ప్రాబబిలిటీని యూజ్ చేస్తాం. ఓకే, లెట్ us సాల్వ్ దిస్ క్వశ్చన్. సో ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ ట్వైస్, దెన్ వాట్ ఆర్ ది outcomes in a sample space? 2 heads, HT, TH, TT. Okay, now let A be an event. A be an event to get 2 tails. 2 tails means 2 tails. Okay, B is an event to get at least 1 tail. At least 1 అంటే కనీసం ఒకటి అని అర్థం. అంటే HT, TH, TT. Okay,
నౌ వాట్ ఈస్ అవర్ క్వశ్చన్? దీన్నే కండిషనల్ ప్రాబబిలిటీ అంటాం. దాన్ని ఎలా డిఫైన్ చేస్తామని నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ టూ టేల్స్ అంటే ఇది ఏ అనే ఈవెంట్ అక్కర్ అవ్వడానికి వెన్ ఎవర్ అంటే ఈ సింబల్ ఏమంటామంటే వర్టికల్ లైన్ అని చదువుతారు, స్ట్రోక్ అని చదువుతారు, లేదా గివెన్ అని కూడా చదువుతారు. ఓకే, గివెన్ అని కూడా చదువుతారు. పి ఆఫ్ ఏ గివెన్ బి అంటే బి అనే కండిషన్ ఇచ్చినప్పుడు ఏ జరగడానికి ప్రాబబిలిటీ ఎంత. ఓకే, సో ఇక్కడ బి అనే కండిషన్ ఆల్రెడీ ఇచ్చాడు. ఈ బి అనే కండిషన్ జరిగిన తర్వాత ఇచ్చినప్పుడు ఏ అనేది జరగడానికి ప్రాబబిలిటీ ఎంత ఉందనేది క్వశ్చన్. సో ద ఫార్ములా ఈజ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. ఓకే, సో పి ఆఫ్ ఏ given b is equal to p of a intersection b by p of b. Now we know probability of a is equal to total దీనికి ఫేవర్ చేసేటి అన్ని 1 by total 4. probability of getting b is equal to ఇక్కడ 3/4. సో ఏ ఇంటర్సెక్షన్ బి రెండిట్లో కామన్గా ఏముంది? ఇది కామన్గా ఉంది. సో p of a intersection b is equal to what? 1/4. Now what is the answer here? P of A intersection B 1/4, P of B enta 3/4, 4 cancel. What is the answer? 1/3. So అంటే probability to get two tails when at least one tail occurs is 1/3. ఇలా కండిషనల్ ప్రాబబిలిటీని యూజ్ చేసుకొని ఇలా చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఈ ఫార్ములాను కూడా మీకు రాపిస్తాను. నౌ డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఈ శాంపుల్ స్పేస్ని పక్కన పెట్టేసి ఇందులో 2 ఈవెంట్స్ రాసిన తర్వాత ఇప్పుడు బి అనేది జరిగిన తర్వాత అన్నాను కదా, వెన్ అట్లీస్ట్ 1 టేల్ అక్కర్స్ అన్నప్పుడు ఇదే మనకి ఇప్పుడు శాంపుల్ స్పేస్ అయిపోతుంది. వెన్ అట్లీస్ట్ 2 టేల్స్ అక్కర్స్ అన్నప్పుడు అది శాంపుల్ స్పేస్ అయిపోతుంది. దాని నుంచి మనం ఒక కండిషన్ తీసుకుంటున్నాం కదా, అంటే దీని నుంచి వెళ్ళి ఏంటి కండిషన్? ప్రాబబిలిటీ టు గెట్ 2 టేల్స్. 2 టేల్స్ ఎన్ని ఉన్నాయి? 2 టేల్స్కి ఫేవర్ చేసేది 1 కాబట్టి 1కి 2 టేల్స్కి ఫేవర్ చేసేది 1, 1 బై టోటల్ ఇందులో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో డైరెక్ట్లీ వీ కెన్ రైట్ 1/3. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ది వేస్. రైట్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ను మనం అర్థం చేసుకొని సో కండిషన్ ప్రాబబిలిటీని ఎక్కడ ఉపయోగించవచ్చు మనం డైలీ లైఫ్లో అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో నౌ లెట్ us see the definition of conditional probability. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్, దాన్ని బట్టి మన డెఫినేషన్ చూడండి. కండిషనల్ ఈవెంట్. ఫస్ట్ కండిషనల్ ఈవెంట్ అంటే ఏంటి? డెఫినేషన్స్ కూడా అడుగుతున్నారు క్వశ్చన్లో. సో వెరీ ఇంపార్టెంట్, లెర్న్ ద డెఫినేషన్స్ ఆల్సో. Conditional event, suppose A and B are 2 events of a random experiment. So what is this? B after A, దాన్ని ఏమని చదువుతామంటే B after A, ఓకే, లేదా B given A, B stroke A, B vertical line A. ఓకే, ఇలా ఏమైనా ప్రొనౌన్స్ చేయొచ్చు. సో టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్లో బీ ఆఫ్టర్ ఏ కానీ బీ గివెన్ ఏ అని చదవచ్చు. సో బీ ఆఫ్టర్ ఏ, దట్ మీన్స్ హ్యాపెనింగ్ ఆఫ్ బీ, అక్కరెన్స్ ఆఫ్ బీ ఆఫ్టర్ ది అక్కరెన్స్ ఆఫ్ ఏ. దీని అర్థం ఏంటి? ఫస్ట్ బీ జరుగుతుంది. ఓకే, బీ జరిగిన తర్వాత ఏ జరగడానికి ప్రాబబిలిటీ. సో హ్యాపెనింగ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ ది హ్యాపెనింగ్ ఆఫ్ బీ. ఓకే, సో వాటి అర్థం అది దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ఈవెంట్. నెక్స్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ. ఏం లేదు, ఇక్కడ మీకు పెద్దగా కనబడుతున్నట్టుంది, అందులో ఏం లేదు, చిన్న అవేంటి ఎక్స్ప్లెయిన్ చేయడమే. ఏ అండ్ బి ఆర్ 2 ఈవెంట్స్ ఆఫ్ ఏ శాంపుల్ స్పేస్ ఎస్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ కండిషన్. ఓకే, కండిషన్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ 0. ఎందుకు అంటే ఇది డినామినేటర్లో ఉంది. డినామినేటర్లో పీ ఆఫ్ ఏ 0 అయిందనుకోండి, దట్ ఈస్ అన్డిఫైన్డ్, కాబట్టి ఇది 0 అవ్వకూడదు, నాన్ జీరో. ఓకే, నౌ దెన్ ద ప్రాబబిలిటీ ఆఫ్ బి ఆఫ్టర్ ది ఈవెంట్ ఏ హ్యాస్ అక్కర్డ్ కాల్డ్ యాజ్ అ కండిషనల్ ప్రాబబిలిటీ ఆఫ్ బి గివెన్ ఏ. దాన్ని ఏమని చదువుతాం?
B given A and it is denoted by probability of B given A లేదా sometimes B by A అని కూడా ఉంటుంది. Okay, so probability of B given A, the formula is probability of B intersection A by ఇది ఇక్కడ ఏదైతే B given A డినామినేటర్లో ఇక్కడ ఏదైతే ఉందో అది డినామినేటర్లో వస్తుంది అనమాట, P of A వేర్ P of A నాట్ ఈక్వల్ 0. ఒకవేళ దీనికి రివర్స్లో దీన్ని చూసామనుకోండి AB, సిమిలర్లీ P of A given B is equal to P of A intersection B. న్యూమరేటర్ A intersection B అన్న B intersection A అన్న పెద్ద తేడా ఏం లేదు, రెండు సేమ్ ఒకటే, బట్ డినామినేటర్లో మాత్రం ఇక్కడ బై ఏముంటుందో అది రాయాలి. ఓకే, సో P of A by B, P of A given B is equal P of A intersection B by P of B where P of B not equal 0. ఓకే, సో ఇది B after A, this is A after B. ఓకే, సో రిమైనింగ్ దీస్ టూ డెఫినేషన్స్, ఈ రెండు కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్స్ని ఉపయోగించుకొని మనం నెక్స్ట్ మల్టిప్లికేషన్ థీరం ప్రూవ్ చేయబోతున్నాం. ఏముండదు అందులో మల్టిప్లికేషన్ థీరంలో, జస్ట్ ఈ డెఫినేషన్స్ని యూజ్ చేసుకొని మనం ప్రూవ్ చేస్తాం. జస్ట్ దీన్ని ఇటువైపు పంపించి దాన్ని ప్రూవ్ చేయడం జరుగుతుంది. చాలా సింపుల్ థీరం. ఓకే, సో లెట్ us see that multiplication theorem of probability. This is the multiplication theorem of the probability statement. Okay, what is the statement? A and B are two events of a random experiment with the conditions P of A greater than 0, P of B greater than 0. Then we have to prove this result. Okay, simple. By using conditional probability definition, we can prove this theorem. So first write the given data. Proof. Let A and B, ఏంటి A and B are two events of a random experiment okay, S be a sample space, S be a sample space and P of A greater than 0 comma P of B greater than 0. Okay, by the definition of conditional probability we can write, by definition of conditional probability, okay, so what is the definition of conditional probability? First, P of B after A is equal to P of B intersection A by P of A where P of A not equal to 0, means here P of A is greater than 0. Okay, now do cross multiplication. From this we will get P of B intersection A is equal to, దీన్ని ఇటువైపు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, P of A into P of B after A. This is equation number 1. So we got this one, P of B intersection A and P of A intersection B both are equal, right? So this is the result. Okay, next another definition. By definition of conditional probability, again another definition. What is another definition? P of A after B is equal to P of A intersection B by P of B. In this case P of B is greater than 0, right? Which is not equal to 0. Okay, right. So దీని నుంచి ఏం రాయొచ్చు, P of A intersection B is equal, P of B ఇటువైపు వస్తే P of B into P of A after B. Okay, right. So from 1 and 2, from 1 and 2, 1 2 నుంచి ఏం రాసుకోవచ్చు, P of A intersection B is equal to P of A into P of B after A రాయొచ్చు is equal to P of B into P of A after B అని కూడా రాయొచ్చు. సో దిస్ ఈజ్ ద రిజల్ట్. ఇవి 2 సెట్స్ ఉన్నప్పుడు, AB 2 ఈవెంట్స్ ఉన్నప్పుడు, మోర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు కూడా మనం రాయొచ్చు. దాని నెక్స్ట్ నోట్లో నేను మీకు చెప్తాను. సో దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ అండ్ రిజల్ట్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ది probability.
Okay, now let us see what is the meaning of dependent events, what do you mean by independent events, and let us see some examples of those events. Okay, నెక్స్ట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి? సో 2 ఈవెంట్స్ ఆర్ సెట్ టు బి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే అవి ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉండవు అనమాట, డిపెండ్ అవ్వవు. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో వెన్ ఎవర్ ద కండిషన్ సాటిస్ఫైస్ P of A intersection B is equal to P of A into P of B, P of A intersection B is equal to P of A into P of B అవుతుందో, ఓకే, సో దెన్ దోస్ 2 ఈవెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఓకే, సో 2 ఈవెంట్స్ జరిగినాయండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈవెంట్ కనుక్కున్నారు, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ బి కనుక్కున్నారు, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కూడా కనుక్కున్నారు. సో ఒకవేళ కనుక ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దోస్ 2 ప్రాబబిలిటీస్ కనుక అయినట్లయితే దోస్ 2 ఈవెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఓకే, రైట్. సో ఇప్పుడు మన మల్టిప్లికేషన్ కండిషనల్ ప్రాబబిలిటీలో డెఫినేషన్ ఏంటండి? P of A after B is equal to P of A intersection B by P of B కదా, whenever P of B not equal to 0. సో A and B ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు P of A intersection B is equal to P of A into P of B కదా, దెన్ P of B క్యాన్సిల్ అయిపోతుంది. సో P of A after B is equal to P of A అవుతుంది. P of A after B is equal to P of A అంటే A అనేది B పైన ఆధారపడి ఉండదు అని అర్థం. నెక్స్ట్ సిమిలర్లీ ఇదే విధంగా P of B after A, P of B given A is equal to ఏమవుతుంది? P of B అవుతుంది. ఓకే, సో ఫ్రమ్ దిస్ ఫార్ములా ఓన్లీ కండిషనల్ ప్రాబబిలిటీ నుంచి. సో ఇవి 3 గుర్తుపెట్టుకోండి. ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినప్పుడు ఇవి సాటిస్ఫై చేయాలి. ఓకే, సో మనం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ప్లేస్లలో ఇవి ఉపయోగించడం జరుగుతుంది, కాబట్టి కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మనం ఓకే, ద అక్కరెన్స్ ఆర్ నాన్ అక్కరెన్స్ ఆఫ్ అన్ ఈవెంట్ ఏ అంటే ఏ జరిగే ప్రాబబిలిటీ కనుక బీని కనుక ఇన్ఫ్లుయెన్స్ లేదా ఇంపాక్ట్ బీ పైన ఇంపాక్ట్ చూపనట్లయితే దెన్ దోస్ 2 ఆర్ కాల్డ్ యాజ్ ఇండిపెండెంట్ ఇన్ వర్బల్గా రాస్తే అలా ఉంది. నౌ మనం అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ నేర్చుకున్నాం కదా, ఏంటి? P of A union B is equal P of A plus P of B మైనస్ P of A intersection B అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అడిషన్ థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీలో ఒకవేళ A అండ్ B ఆర్ కనుక ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయినట్లయితే దెన్ దట్ ఫార్ములా బికమ్ P of A union B is equal to P of A plus P of B minus P of A into P of B. ఓకే, నెక్స్ట్ ఇలానే మనం మల్టిప్లికేషన్ థియరం ఏమని ప్రూవ్ చేస్తాం? మనం ఇందాకనే ప్రూవ్ చేస్తాం కదా, P of A intersection B is equal to P of A, యాక్చువల్గా ఇది కదా, P of A by B is equal P of A intersection B. ఓకే, P of B into P of A after B అని ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, P of A intersection B is equal P of B after P into P of A after B లేదా P of A into P of B after A. ఇది మనం మల్టిప్లికేషన్ థియరంలో ప్రూవ్ చేసాం. సో ఒకవేళ అవి 2 ఈవెంట్స్ కనుక ఉన్నట్లయితే అలా చేస్తాం. ఒకవేళ n లేదా k నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి అనుకోండి, A1 A2 so on AK or k ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ విత్ ప్రాబబిలిటీ ఆఫ్, ఇక్కడ మామూలుగా ఒక ఈవెంట్ అయితే P of A గ్రేటర్ దెన్ 0, P of B గ్రేటర్ దెన్ 0 రాస్తాం. అలా కనుక P of అన్ని ఈవెంట్స్ గ్రేటర్ దెన్ 0లు దెన్ P of A ఇంటర్సెక్షన్ Bకి కనుక ఇది కదా ఫార్ములా, అదేవిధంగా P of A1 ఇంటర్సెక్షన్ A2 ఇంటర్సెక్షన్ సో ఆన్ ఇంటర్సెక్షన్ Aకి అంటే ఫస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ A1 రాయాలి. ఇక్కడ P of A ఇంటర్సెక్షన్ B అంటే P of A రాసాం కదా అలా. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ A2 ఆఫ్టర్ A1 తర్వాత A2 జరిగే ప్రాబబిలిటీ. నెక్స్ట్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్
happening A3 after occurrence of A1 and A2, both A1 and A2. తర్వాత probability of A4 after A1, A2, A3. Last, so on, probability of AK after A1, A2, so on, AK minus 1. This is the property when they are dependent. ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉన్నప్పుడు. If they are independent, then directly, if these are independent events, then P of A1, A2 intersection so on AK is equal just their product, P of A1 into P of A2 into so on P of AK. Okay, so let us see one example of this independent events or dependent events. Now let us see what is independent event, what is dependent event with an example. Okay, so if a bag contains 10 red balls, 7 blue balls, 3 white balls, 7 red balls, 3 blue balls, white balls, so total how many? 20 balls. Okay, now we are assumed to pick up 3 white balls. ఎన్ని 3 white balls-ని డ్రా చేయాలి. One condition is with replacement and another condition is without replacement. Okay, so now I have to draw 3 blue balls, B1 intersection B2 intersection B3. So in this case with replacement. విత్ రిప్లేస్మెంట్ అంటే మళ్ళీ ఒక బాల్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ అందులో వేయడం అనమాట. సో దిస్ కేస్ కమ్స్ అండర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. దెన్ ఇన్ దిస్ కేస్ we will write P of B1 into P of B2 into P of B3. సో B1 వచ్చే ప్రాబబిలిటీ ఎంత? 7/20 into 7/20 into 7/20. అంటే మనం ఆల్రెడీ డ్రా చేసిన తర్వాత బాల్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ అందులో వేస్తున్నాం, మళ్ళీ డ్రా చేస్తున్నాం, మళ్ళీ అందులో వేస్తున్నాం. కాబట్టి 3 వైట్ బాల్స్ని విత్ రిప్లేస్మెంట్, 3 బ్లూ బాల్స్ని విత్ రిప్లేస్మెంట్ డ్రా చేస్తున్నాం. కాబట్టి అవి ఒకదానిపైన ఒకటి ఇన్ఫెక్ట్ అవ్వవు, ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, ఒకదానిపైన ఇంకోదానికి ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇంపాక్ట్ ఉండదు. కాబట్టి సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ independent events. If so this is the example for independent. If with replacement, I am drawing with replacement, without replacement. Without replacement means probability of first we have to draw B1, then we have to draw B2 after B1. B1 డ్రా చేసిన తర్వాత B2ని డ్రా చేయాలి. నెక్స్ట్ వీ హ్యావ్ టు డ్రా B3 ఆఫ్టర్ B1 అండ్ B2. ఓకేనా, ఇక్కడ ఒకదానిపైన ఒకటి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. దట్స్ వై దిస్ ఈవెంట్ ఈస్ డిపెండెంట్ ఈవెంట్. ఎగ్జాంపుల్ ఫర్ డిపెండెంట్ ఈవెంట్. సో B1 ఫస్ట్ బాల్ తీసానండి, వచ్చే ప్రాబిలిటీ 7/20. వితౌట్ రిప్లేస్మెంట్ కండిషన్ గుర్తుపెట్టుకోండి, రిప్లేస్మెంట్ చేయట్లేను, ఆ బాల్ పక్కన పెట్టాను. పక్కన పెడితే ఎన్ని బాల్స్ అయిపోతాయి? టోటల్ 19. నెక్స్ట్ బ్లూలోకి వెళ్ళి ఒకటి తగ్గిపోయింది, తీసాను కదా, 6 ఉంటాయి అందులో. సో నెక్స్ట్ B2 సెకండ్ బాల్ని తీసే ప్రాబిలిటీ 6/19. అంటే ఇది ఈ B2 తీయడం అనేది B1 పైన డిపెండ్ అయి ఉంది, అంటే ఇక్కడ మనం రిప్లేస్ చేయట్లేము. నెక్స్ట్ ఇంకెన్ని మిగిలిపోయి ఉంటాయి? 5 బ్లూ బాల్స్ ఉంటాయి, మిగతా మొత్తం 18 ఉంటాయి. సో 18లోకి వెళ్ళి 5, ఇది ప్రాబబిలిటీ. సో దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ డిపెండెంట్ ఈవెంట్ అండ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ డిపెండెంట్ అండ్ దిస్ ఈజ్ ద ఫార్ములా. జస్ట్ వీ హ్యావ్ సీన్, ఇంతకుముందే చెప్పాను మీకు, ఇండిపెండెంట్ అప్పుడు ఎలా ఉంటుంది ఫార్ములా, డిపెండెంట్ అప్పుడు ఎలా ఉంటుంది ఫార్ములా అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, రైట్. నౌ so till now we have seen what is conditional event, conditional probability, mathematical multiplication of probability, and dependent events, independent events, some very very important results we have seen, we have learned. Okay, so now we are going to learn an important theorem that is called as Bayes theorem.
ఓకే. సో బేస్ థీరంలో ఒక 2-3 కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అవి ఏంటంటే పార్టీషన్ అని, నెక్స్ట్ థియరమ్ ఆఫ్ టోటల్ ప్రాబబిలిటీ, అవన్నీ కలిపే మనకి అందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట, అందులో వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో దట్ ఇంక్లూడ్స్ దోస్ పార్టీషన్ టాపిక్ కాన్సెప్ట్ అండ్ థియరమ్ ఆఫ్ టోటల్ ప్రాబబిలిటీ. అసలు బేస్ థియరమ్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి, దాని అప్లికేషన్ ఏంటి అని అంటే ఇక్కడ ఒక మీకు మంచి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే. సో an insurance company insured 200 bikes, 300 autos, 1000 cars. ఓకే. ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ని వెహికల్స్కి ఇన్సూరెన్స్ ఇచ్చేసింది, 200 బైక్స్కి, 300 ఆటోస్కి, 1000 కార్స్కి. ఓకే. నౌ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ యాక్సిడెంట్ డ్యూ టు బైక్ వల్ల యాక్సిడెంట్ అయ్యే ప్రాబబిలిటీ 1/100. నెక్స్ట్ ఆటో వల్ల అయ్యే ప్రాబబిలిటీ 2/100, కార్ వల్ల అయ్యే ప్రాబబిలిటీ 4/100. నౌ లిజన్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. వన్ ఆఫ్ ది వెహికల్స్ ఆఫ్ దీస్, అంటే ఇవన్నిటి 1500, టోటల్ 1500 వెహికల్స్లో ఒక వెహికల్ యాక్సిడెంట్కి గురైంది, ఏదో ఒక వెహికల్ యాక్సిడెంట్కి గురైంది, యాక్సిడెంట్ జరిగింది అన్నట్టు. యాక్సిడెంట్ అక్కర్స్, జరిగింది, హ్యాపెన్స్. ఓకే. నౌ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఇట్ ఈజ్ విత్ ఏ ఆటో, అంటే ఆ యాక్సిడెంట్ ఆటోతోనే జరగడానికి ప్రాబబిలిటీ ఎంత? ఓకే. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి మనకి కావాల్సింది బేస్ థీరం. సో దిస్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ బేస్ థీరం. ఓకే. సో దీన్ని లాస్ట్కి ఫైనల్గా మనం ఏం రాస్తాం, పి ఆఫ్ యాక్సిడెంట్ అక్కర్స్. యాక్సిడెంట్ని ఈతో డినోట్ చేస్తున్నాను, యాక్సిడెంట్ అక్కర్స్ అనేది. సో అది ఆటోతో జరగడానికి గల ప్రాబబిలిటీ ఎంత? యాక్సిడెంట్ అక్కర్స్. ఓకే. అది ఆటోతో జరగడానికి ప్రాబబిలిటీ ఎంత? ఓకే. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఇప్పుడు బేస్ థియరం చెప్తాను కదా, తర్వాత ఎలాగో మీకు ఎక్సర్సైజ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అక్కడ ఒకవేళ రాకపోయినా ఈ ప్రాబ్లమ్ అక్కడ సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం చాలా ఉంటాయి అప్లికేషన్స్. ఇలాంటి ఎక్సలెంట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసమే మనకున్నది బేస్ థియరం. సో ఆ బేస్ థియరంని మనం ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నాం. ఓకే. ఓకే. మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ థియరం అని చెప్పాను కదా, బేస్ థియరంని నేర్చుకోబోతున్నాం. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడంటే స్టేట్ అండ్ ప్రూవ్ బేస్ థియరం, అంటే స్టేట్మెంట్ మనమే రాయాలి, బేస్ థియరం ప్రూఫ్ కూడా మనమే చేయాలి. ఓకే. సో దిస్ ఈజ్ ద స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ రాసినందుకు 1 or 2 మార్క్స్ ఉంటాయి. మీరు ఒకవేళ స్టేట్మెంట్ మర్చిపోతే, దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోతే దానికి సంబంధించిన మార్క్స్ పోతాయి. ఓకే. మీకు టెక్స్ట్ బుక్లో దీనికి సంబంధించిన వెన్ డయాగ్రామ్ లాంటివి ఏమీ లేవు, బట్ నేను ఇక్కడ మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను. సార్ వెన్ డయాగ్రామ్ కూడా వేయాలా, దానికి కూడా మార్క్స్ ఉంటాయా అంటే వేస్తే మంచిది, మంచి ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. ఓకే. రైట్. సో ఏంటి బేస్ థియరం ఏమని చెప్తుందో చూడండి. దీన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు, మంచి అర్థం చేసుకొని ఈ మెయిన్ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే, సపోజ్ E1, E2 సో ఆన్ En, E1, E2, E3, E4, E5, E6, En అనేటివి ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఎట్లాంటి ఈవెంట్స్ అంటే అవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఆ ఈవెంట్స్ యొక్క ఏ పేరు తీసుకున్నా, అంటే E1 ఇంటర్సెక్షన్ E2, E2 ఇంటర్సెక్షన్ E3, ఏ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ తీసుకున్నా పై అన్నమాట, కామన్ ఎలిమెంట్స్ ఉండవు. దట్ ఈస్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అంటే వాటన్నింటి యొక్క యూనియన్ చేస్తే టోటల్ శాంపుల్ స్పేస్ వస్తుంది, దాని అర్థం అది. అవి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఓకే. సో ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ విత్ P of EI not equal 0. ఎందుకంటే మనం డినామినేటర్లో రాస్తూ ఉంటాం P of EI అని, కాబట్టి దట్ షుడ్ బి నాట్ ఈక్వల్ టు 0 ఫర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n. ఇవి 1 to n ఈవెంట్స్ కదా, I అంటే E1, E2, E3, En అనమాట దాని అర్థం. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ E1, E2 ఈవెంట్స్. Now A is another event. Then for any event A of the random experiment with P of A not equal to 0,
ఎందుకంటే ఇక్కడ ఏ డినామినేటర్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి పీ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో దెన్ దిస్ ఈజ్ ద రిజల్ట్. పీ ఆఫ్ ఈకే ఆఫ్టర్ ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ ఈకే ఇంటూ పీ ఆఫ్ ఏ ఆఫ్టర్ ఈకే. ఇక్కడ ఈకే ఆఫ్టర్ ఏ, ఇక్కడ ఏ ఆఫ్టర్ ఈకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కింద ఉంటుంది. ఓకే, విత్ ఐ ఈజ్ ఈక్వల్ సమ్మేషన్ నోటేషన్. ఓకే, సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ 1 to n పీ ఆఫ్ ఐ ఇంటూ పీ ఆఫ్ ఏ ఇంటూ ఏ. అలా గుర్తుపెట్టుకోండి, రెండు సేమ్ ఉంటాయి. ఇది కేలలోకి ఈజ్ ఈక్వల్ టు 1 to n, ఇది ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n. దిస్ ఈజ్ ద సమ్మేషన్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ బేస్ థియరం కంప్లీటెడ్. ఓకే, స్టేట్మెంట్కి కూడా మార్క్ ఉంటుంది. నౌ ఈ ప్రూఫ్ చేసేటప్పుడు మనం ఒక 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను కదా. ఏంటి, ఫస్ట్ పార్టీషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, తర్వాత థియరం ఆఫ్ టోటల్ ప్రాబబిలిటీ ప్రూఫ్ ఉంటుంది. లాస్ట్లీ వి విల్ ప్రూవ్ బేస్ థియరం. ఓకే, సో ఫస్ట్ మనం స్టేట్మెంట్ బై హార్ట్ చేసాం కదా, దాన్ని ఇచ్చిన దాన్ని ప్రూఫ్లో ఫస్ట్ 2 లైన్లు రాస్తాం. ఓకే, ఎలా రాస్తామో చూడండి. ప్రూఫ్ ఫస్ట్ ఏంటి, గివెన్ దట్, వాట్ ఈస్ గివెన్, E1 E2 so on En are n mutually exclusive and exhaustive events. ఇక్కడ ఉన్నది రాస్తున్నాను, exhaustive events of a sample space S or random experiment S with the condition P of ei not equal to 0. ఇక్కడ ఏముందో అదే స్టేట్మెంట్ ఇక్కడ రాశాను, ఎక్స్ట్రా ఏం రాయలేదు. ఓకే, కొంచెం మార్చి రాశాను అంతే, యాజ్ ఇట్ ఉండకుండా. ఓకే, సో దీనికి నేను ఒక వెన్ డయాగ్రామ్ ఇస్తున్నాను నీట్గా. దిస్ ఈజ్ శాంపుల్ స్పేస్ S. ఇందులో ఈవెంట్స్, దిస్ ఈజ్ E1 ఈజ్ 1 ఈవెంట్, E2 ఈజ్ అనదర్ ఈవెంట్, E3 another event, this is E4, this is E5, this is E6, this is E7, E8. ఓకేనా, సో ఇవి E8 అంటే ఇంకా చాలా ఉన్నాయనుకోండి పార్టీషన్స్. సో E8, E9, E7, En మొత్తం అప్ టు సో ఆన్ En అనుకోండి. సరే, ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి అంటే మనం ఏం చేసాం, శాంపుల్ స్పేసెస్ని ముక్కలుగా చేసాం. సో దోస్ పీసెస్ ఆర్ కాల్డ్ డిఫరెంట్. ఎలాంటి పీసెస్ అవి, వాటి కామన్గా ఉండవు, దీనికి సంబంధం లేదు. అంటే దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి. ఓకే, సో ఇల్లు కట్టుకుంటూ ఉన్నప్పుడు మనం రూమ్ని పార్టీషన్స్ చేస్తాం. పార్టీషన్స్ అంటే గోడలతో డిఫరెంట్ రూమ్లుగా డివైడ్ చేస్తాం అనమాట. ఒకటి హాల్, కిచెన్, బెడ్రూమ్ అని అలా డిఫరెంట్గా డివైడ్ చేస్తాం కదా. సో వేటికి కూడా కామన్ పార్ట్ ఉండదు. కామన్ అంటే ఇప్పుడు ఒకటి హాల్ అనుకోండి, ఒకటి కిచెన్ అనుకోండి, హాల్ వేరే, కిచెన్ వేరే, బెడ్రూమ్ వేరే. వీటన్నిటిని వేటితో డివైడ్ చేసాం, వాల్స్, గోడలతో డివైడ్ చేసాం. సో ఇవన్నిటిని కలిపితే ఏమైపోతుంది, మనకి మన ఏరియా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ రెండిటికైనా ఇంటర్సెక్షన్ చేస్తే ఏమవుతుంది, పై. ఏ రెండిటికి ఇంటర్సెక్షన్ కూడా ఉండదు. ఇక్కడ కూడా అంతే. సో వీటి మధ్యన మొత్తం వాల్స్తో డివైడ్ చేశాను. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ పార్టీషన్స్. వీటన్నిటిని కనుక యూనియన్ చేస్తే మనకి టోటల్ శాంపుల్ స్పేస్ వస్తుంది. నెక్స్ట్ ఏ రెండింటిని ఇంటర్సెక్షన్ చేసినా మనకు కామన్ ఎలిమెంట్ ఉండదు. ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్ ఉండదు, ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్ ఉండదు, ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్ ఉండదు, ఏ రెండింటికి కూడా కామన్ ఎలిమెంట్ ఉండదు. సో దట్ ఈస్ ద అంటే మీకు వెన్ డయాగ్రామ్ వేసి కరెక్ట్గా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాను. సో ఇక్కడ మనం రాసింది దాని అర్థం ఇదనమాట. సో దోస్ ఆల్ ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే వీటన్నిటిని యూనియన్ చేస్తే ఎస్ వస్తుందని అర్థం. నెక్స్ట్
దే ఆర్ మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్. ఎక్స్క్లూజివ్ అంటే ఏ రెండింటి ఇంటర్సెక్షన్ కూడా పై. నెక్స్ట్ ఎగ్జాస్టివ్ అంటే అన్నింటిని యూనియన్ చేస్తే ఎస్ వస్తుందని అర్థం. దాన్ని ఇక్కడ రాస్తున్నాను. సో విచ్ ఇంప్లైస్ దీన్ని బట్టి ఏం రాయొచ్చు, యూనియన్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n అంటే E1 యూనియన్ E2 యూనియన్, దీని అర్థం అది. I ఈజ్ ఈక్వల్ టు S అండ్ I ఇంటర్సెక్షన్ EJ ఈజ్ ఈక్వల్ టు పై ఫర్ ఎనీ I నాట్ ఈక్వల్ టు J. ఓకే, సో దీని అర్థం ఏంటి, యూనియన్ ఆఫ్ EI అంటే దీని అర్థం ఏంటి తెలుసా, నేను రబ్ చేస్తా మళ్ళీ. E1 యూనియన్ E2 యూనియన్ సో ఆన్ EN అని అర్థం. దీన్ని ఇలా రాయొచ్చు సింబాలిక్గా. దీని అర్థం ఏంటంటే ఏ రెండు తీసుకున్నా I నాట్ ఈక్వల్ టు J రెండు సేమ్ అవ్వకుండా ఏ రెండు తీసుకున్నా అని వాటికి ఇంటర్సెక్షన్ పై అన్నమాట. సో అంటే దాని అర్థం ఏంటి, అవి రెండు డిస్జాయింట్. నెక్స్ట్ వీటన్నిటి యొక్క యూనియన్ ఎస్ అని అర్థం. ఎక్స్క్లూజివ్ డెఫినేషన్ ఇది, ఎగ్జాస్టివ్ డెఫినేషన్ ఇది. ఓకే, అది రాసేసాను. నౌ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మీకు మనం సిన్స్ ఏ ఈజ్ ఎనీ ఈవెంట్ ఆఫ్ ది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అన్నాను కదా. సో ఇందులో ఒక ఈవెంట్ ఏ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ అన్ ఈవెంట్ ఏ. ఏ అనేది ఈవెంట్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఏ ఈజ్ ఎనీ ఈవెంట్ ఆఫ్ ఎస్ విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్. సో హియర్ అక్కడ ఏ అనేది ఏమన్నా తీసుకున్నాను కదా ఈవెంట్. సిన్స్ ఏ ఈజ్ ఎనీ, ఇక్కడ ఇచ్చాడు సిన్స్ ఏ ఈజ్ ఎనీ ఈవెంట్ ఆఫ్ ది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అన్నాడు. సిన్స్ ఏ ఈజ్ ఎనీ ఈవెంట్ ఆఫ్ ఎస్, ఏ సబ్సెట్ ఆఫ్ ఎస్. ఓకే, నౌ విచ్ ఇంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఏ ఇంటర్సెక్షన్ ఎస్ రాయొచ్చు. చూడండి, ఏదైనా ఒక ఈవెంట్ కదా. ఈ ఏ అనేది ఏదైనా ఒక ఈవెంట్ విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ అయినప్పుడు ఈ ఏకి ఎస్కి ఇంటర్సెక్షన్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, ఏనే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ A12 అనుకోండి, S123 అనుకోండి. ఏ ఈ సబ్సెట్ ఆఫ్ ఎస్, ఏ ఎస్ లోపల ఉంది. సో ఆటోమేటిక్గా వీటికి ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది, 1 2నే వస్తుంది కామన్ ఎలిమెంట్స్. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఎస్ ఏమవుతుంది, ఏ అవుతుంది కదా. ఓకే రైట్. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇది రాసిన తర్వాత ఆటోమేటిక్గా మన జర్నీ సాగిపోతూ ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి యాక్చువల్గా, యూనియన్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n EI. ఎస్ అంటే అది, ఎస్ అంటే ఏంటో రాయండి ఇక్కడ. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అంటే ఏంటో ఎక్స్పాండ్ చేయండి. E1 యూనియన్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n అంటే E1 యూనియన్, E2 యూనియన్, E3 యూనియన్ సో ఆన్ ఎక్కడి వరకు, EN వరకు. ఓకేనా, సో ఏని ఇలా రాయొచ్చు. నెక్స్ట్ మనకి సెట్ థియరీలో కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు సెట్ థియరీలో చదువుకొని ఉండరు 10th క్లాస్లో ఆ స్టాండర్డ్లో. సో మనకి డిస్ట్రిబ్యూటివ్ లా అని ఉంటుంది కదా, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి 10thలో మనం అడిషన్స్లో అట్లా నేర్చుకుంటాం కదా. ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ E1 యూనియన్ E2 అంటే ఏ ఇంటర్సెక్షన్ E1 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ E2 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ E3 అలా రాసుకోవచ్చు. సో దట్ ఈస్ బై డిస్ట్రిబ్యూటివ్ లా వీ కెన్ రైట్ లైక్ దట్. ఓకే, సో ఇది మీరు రాసుకోవచ్చు. తర్వాత నేను రబ్ చేస్తున్నాను. Okay, so now A can be written as rule distributive law of trace ఏమవుతుంది, A intersection E1 యూనియన్ A intersection E2 యూనియన్ so on A intersection EN. A intersection E1 union A intersection E2 union A intersection EN. Okay, now apply probability on both sides, taking probability ఏమవుతుంది, P of A is equal to
పి ఆఫ్ టోటల్ రాస్తున్నాను ఒకసారి. సింపుల్ అండి, చాలా సింపుల్, ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ నేను ఈ రూల్ అప్లై చేసిన తర్వాత ఏం చేశాను, జస్ట్ ప్రాబబిలిటీ అప్లై చేశాను. నౌ ఆఫ్టర్ అప్లయింగ్ ప్రాబబిలిటీ దీన్ని ఏం రాయొచ్చు, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ1 ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈ2 ప్లస్ వన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్ సిన్స్ బై ఎడిషన్ థియరం ఆఫ్ ప్రాబబిలిటీ నుంచి వీటిని ఇలా రాయొచ్చు. ఎందుకంటే ఏ ఇంటర్సెక్షన్ ఈ1 కామా ఏ ఇంటర్సెక్షన్ ఈ2 సో ఆన్ ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్. ఎందుకో చూడండి ఇప్పుడు ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, ఎందుకు ఎడిషన్ థియరం అప్లై చేసిన అంటే ఏ ఇంటర్సెక్షన్ ఈ1 అంటే ఇప్పుడు ఇది ఏ కదా, ఏ ఇంటర్సెక్షన్ ఈ1 అంటే ఇది వస్తుంది, రైట్. నెక్స్ట్ ఓకే, అది ఏ ఇంటర్సెక్షన్ ఈ1 ఈ రీజియన్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఈ2 అంటే వేరే రాస్తున్నాను, ఇది ఏరియా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఈ3 అంటే డాట్లు పెట్టా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఈ4 అంటే కరువు ఇట్లా గీసా. ఏ ఇంటర్సెక్షన్ ఈ5 అంటే ఇది. ఏ ఇంటర్సెక్షన్ ఈ6 అంటే ఈ డాట్స్. ఇది ఏ ఇంటర్సెక్షన్ ఈ7 అంటే ఇది లైన్స్, ఇలా వర్టికల్ లైన్స్ గీసా. సో అలా ఏ ఇంటర్సెక్షన్ ఈఎన్ అంటే రైట్. ఏం అబ్జర్వ్ చేశారు అని అంటే, సో ఏ ఇంటర్సెక్షన్ ఈ1 అంటే ఈ పార్ట్, ఇది ఒక పార్ట్ వేరే, ఇది వేరే, అవన్నీ ఎలా ఉన్నాయంటే వాటన్నిటిని యూనియన్ చేస్తే ఏ వస్తుంది, రైట్. వాటన్నిటికీ ఇంటర్సెక్షన్ చేస్తే దే ఆర్ డిస్జాయింట్. ఏ రెండింటి ఇంటర్సెక్షన్ చేసినా దే ఆర్ డిస్జాయింట్. సో దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్. కాబట్టి సో ఎడిషన్ థియరం ప్రకారం ఏం చేయొచ్చు, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అవుతుంది, మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఉండదు. ఓకే, సో వెన్ ఎవర్ దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ వీ కెన్ రైట్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. అదేవిధంగా ఈ యూనియన్లన్నీ తీసేసి వాటి ప్లేస్లు పెట్టవచ్చు. దట్ ఈస్ ద రీజన్ మెన్షన్ చేస్తే బాగుంటుందండి, రైట్. సో దీన్ని సమ్మేషన్ ఫామ్లో రాస్తే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అని రాయొచ్చు. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ థియరం ఆఫ్ టోటల్ ప్రాబబిలిటీ. సో దీన్ని ఏమంటామంటే థియరం ఆఫ్ టోటల్ ప్రాబబిలిటీ. ఓకే, అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు, మీకు చెప్తున్నాను. ఇక్కడి వరకు ఇందాక మీకు పార్టీషన్ గురించి చెప్పాను కదా. సో ఇక్కడి వరకు అంటే పి ఆఫ్ ఏ ఒక ఈవెంట్ ఈజ్ ఈక్వల్ పి ఆఫ్ వీటన్నిటి యొక్క సమ్ కదా, దీన్నే థియరం ఆఫ్ టోటల్ ప్రాబబిలిటీ అంటాం. ఓకే, సో ఇక్కడే మనం మల్టిప్లికేషన్ థియరం యూజ్ చేస్తే ఏమవుతుందంటే పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ థియరం యూజ్ చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n పి ఆఫ్ ఇది మనకు థియరం స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే ఇది రాసుకోవచ్చు. సో పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ ఆఫ్టర్ ఈఐ సిన్స్ ఫ్రమ్ మల్టిప్లికేషన్ థియరం. ఇలా రీజన్స్ రాయడం అలవాటు చేసుకోవాలి. సో మల్టిప్లికేషన్ థియరం మనకి ఏమని చెప్తుంది, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ ఆఫ్టర్ బి. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తుంది, పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ ఆఫ్టర్ బి ఆర్ పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఆఫ్టర్ ఏ అని చెప్తుంది. సో నేను దీన్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో దాన్ని యూజ్ చేస్తే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ కెన్ బి రిటన్ యాజ్ పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ ఆఫ్టర్ ఈఐ. ఓకే,
రైట్. సో దిస్ ఈజ్ నంబర్ 1. ఓకే, సో ఇక్కడ వరకే వచ్చేసింది. కేర్ఫుల్గా మళ్ళీ నేను క్లియర్గా ఒక్కొక్క స్టెప్ క్లియర్గా చెప్తున్నాను, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మళ్ళీ వినండి అవసరమైతే. సో ఇక్కడ వరకు మనం థీరమ్ ఆఫ్ టోటల్ ప్రాబబిలిటీ ఆ లాంగ్వేజ్ అది ప్రూవ్ చేసాము. నౌ ఫైనల్ స్టెప్. సో దట్ ఈస్ నౌ కన్సిడర్ P of EK after A ఏమవుతుంది? P of EK after A. సో బై డెఫినేషన్ P of EK after Aని ఏం రాసుకోవచ్చు? P of EK intersection A by P of A. Since by the definition of conditional probability. కండిషనల్ ప్రాబబిలిటీ డెఫినేషన్ నుంచి మనకి ఇది కావాలి కదా, దీన్ని తీసుకున్నాను. P of EK after A can be written as P of EK intersection A by P of A, where P of A not equal to 0, it is given. P of A not equal to 0. Okay, now P of EK after A. P of EK after A can be written as, from multiplication theorem, P of EK into P of A after EK by P of A. దీని నుంచి ఫ్రమ్ 1 నుంచి ఏం రాయొచ్చు? సమ్మేషన్ I is equal to 1 to n P of EI into P of A after EI, since from 1. Okay, so therefore P of EK after A is equal to this one for K is equal to 1 to n. పార్టీషన్స్ ఇచ్చిన కండిషన్ క్వశ్చన్ 1 minute టైం ఉందో లేదో చూశాను, ఉంది. ఫస్ట్ ఇచ్చిన థీరమ్ స్టేట్మెంట్ని బై హార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకొని. బై హార్ట్ చేయడానికి కూడా ఏం లేదు, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి, రిజల్ట్. తర్వాత ఈ E1 E2 EN గురించిన హిస్టరీ రాయాలి. దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అని రాసి, యూనియన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు పై అని రాసి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్, ఎస్ని E1 యూనియన్ E2 యూనియన్ EN అని రాసి, దెన్ ఇది థీరమ్ ఆఫ్ టోటల్ ప్రాబబిలిటీ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత, సో దాన్ని 1 అనుకోండి, దిస్ ఇస్ థీరమ్ ఆఫ్ టోటల్ ప్రాబబిలిటీ 1 అనుకొని, నౌ టేక్ బేస్ థీరమ్ రిజల్ట్ ఏదైతే ఉందో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. P of EK after A is equal to P of EK intersection A by P of A by condition theorem, conditional probability where P of A not equal 0. conditional probability definition ఇదే కదా, P of B after A is equal P of B intersection A by P of A, that is the definition. ఓకే, సో ఈ డెఫినేషన్లో ఫ్రమ్ మల్టిప్లికేషన్ థీరం నుంచి దీన్ని ఇలా రాసుకోవచ్చు. P of A ఫ్రమ్ 1 నుంచి మనం ఆల్రెడీ వచ్చింది, దాన్ని ఇలా సబ్స్టిట్యూట్ చేయండి. సో దెన్ వి విల్ గెట్ రిక్వైర్డ్ రిజల్ట్. చాలా సింపుల్, ఒక్క 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా, రైట్. సో ఈ వీడియోలో మనం ఇలా ఇంపార్టెంట్ సంబంధించిన కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ఏంటి, డిపెండెంట్ ఈవెంట్స్, ఇండిపెండెంట్ ఈవెంట్స్, మల్టిప్లికేషన్, థియరమ్ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ వెరీ ఇంపార్టెంట్ రిజల్ట్ బేస్ థియరమ్ నేర్చుకున్నాం. సో వీటన్నిటిని బాగా ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. నెక్స్ట్ వీటిపైన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ని మనం నెక్స్ట్ వీడియోస్లో సాల్వ్ చేద్దాం. ఎక్సైజ్ 9Cలో ఉన్నాయి, సాల్వ్ చేసి వాటిపైన మంచి గ్రిప్ తెచ్చుకుందాం. ఓకేనా, సో బాగా ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.